యాదగిరి గుట్టకాడ ఎములాడ రాజన్న కాడ అప్పుడప్పుడు ఉరుకుడు పోటీలు అవుతుంటాయి. అంటే దేవుని దర్శనం జల్లిగా చేసుకోవాలని భక్తులు ఆగమాగ మురుకుతుంటారు కదా. కొన్ని పండగలప్పుడు అగ్నిగుండాలను పెట్టి భక్తులను నిప్పుల మీదకెళ్ళి నడిపిస్తారు. సేమ్ టు సేమ్ గిట్లనే ఓ కాడ జరిగింది. కాకుంటే నిప్పులు లేవు, లైన్లు కట్టేంత పబ్లిక్ కూడా లేరు. మరి ఎందుకైందో ఇట్లా? ఎర్ర చెండల మండే ఉసుకల ఉరుకుడు పోటీ పెట్టిండ్రు అనుకుంటున్నారు. ఏంటి ఉరుకుడు పోటీలలో ఉరికినట్టే ఉరుకుతున్నారు కానీ అందరు ఒక్కసారి ఉరుకుతలేరు. కానీ దీంట్లోనే అసలు కథ ఏరే ఉన్నది చూడుండ్రి. వీళ్ళు కాళ్ళు పొక్కులు వచ్చేటట్టు గాలుతుంటే ఇగో ఇట్లా తన్లాడుకుంటూ ఉరుకుతున్నారు. వీళ్ళని చూస్తుంటే చెప్పులకు పైసలు లేని వాళ్ళ లెక్క కొడతలేరు. కానీ కాళ్ళు గాళ్ళంగా ఎందుకు ఉరుకుతున్నట్టు? ఇగో ఈ చిత్రమైన ముచ్చట మన పక్క రాష్ట్రం విశాఖ జిల్లా కేజీహెచ్ పక్క పొంచి ఉండే ఎంకన్న గుడి కాడిది. పున్నం నాడు దేవుణ్ణి చూసేందుకు ఇగో వీళ్ళు గీతీల తిప్పలు వాడుతున్నారు. స్వామి దర్శనానికి రావాలంటే చాలా దూరాన చెప్పులు ఇడిచి రావాలి. ఏదైనా బాటి ఉంటేనో లేకపోతే మీదికెళ్ళి కప్పు ఉంటేనేమో యాష్ట లేకుండా రావచ్చు. కానీ కింద ఇసుకాయ ఏం చేస్తారు చెప్పుండ్రి. అగో కాలు గాలుడు భరించలేక కాళ్ళకు కవలరు కట్టుకున్నారు. అగో మంట తట్టుకోలేక ఏడ గింత గడ్డిగా అనిపిస్తే ఆడెట్లా నిలబడుతున్నారో చూడండి. అబ్బా పిల్లలు పెద్దలు పిల్ల తల్లులు ఎంత తనలాడుతున్నారో ఈ ఇసుకలకెళ్ళి నడుస్తుంటే. ఇక వైకుంఠం దర్వాజా ముంగడి దాకా పోయినట్టు అవుతున్నదట వీళ్ళకు. మరి గుడికొచ్చి ఆమ్దానంతా ఏం చేస్తున్నారో ఏమో.